నా పేరు సలగుణరాజ్. నేను నల్లచెరువు ఏరియాలో గుంటూరులో ఉంటున్నాను. అయితే ప్రజెంట్ నేనైతే మా కాలేజ్ సర్టిఫికెట్స్ నా కాలేజ్ సర్టిఫికెట్స్ కావాలి సార్, ఇలా కాలేజ్ ఫీజు కట్టాలి, కొంత అమౌంట్ 11,000 దాకా కట్టాల్సి ఉంది అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. సార్ వెంటనే రియాక్ట్ అయ్యి, ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నానమ్మా, బాబు సర్టిఫికెట్స్ మాత్రం ఖచ్చితంగా ఇప్పిస్తాను మీకు అని చెప్పేసి అన్న జరిగింది. ఆ 11,000 కూడా వెంటనే మా కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్కి, ఉన్న క్లర్క్స్ వాళ్ళకి సెండ్ చేయడం జరిగింది. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ పిల్లల భవిష్యత్తు కూడా నేను చూసుకుంటానని చెప్పేసి సాయిరామ్ సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. నా చదువు కానీ మా చెల్లి చదువు అది కానీ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు సారే బాధ్యత తీసుకుంటారని చెప్పేసి సార్ చెప్పారు. అలాగే ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫీ మొత్తం ఏదైతే ఉందో ఆ ఫీ కూడా మొత్తం సారే చెల్లించారు. అలాగే నాకు మంచి పాటు కూడా, నీకు పార్ట్ టైం జాబ్ ఇస్తాను, నువ్వు కష్టపడి చక్కగా నువ్వు సంపాదించుకోవచ్చు, ఒక పక్కన చదువుతో పాటు ఒక పక్కన సంపాదించుకోవచ్చు అని చెప్పేసి సార్ నాకు ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ల్యాప్టాప్ కూడా నాకు సార్ ఇచ్చారు. సో నేను సార్కి ఎంతో రుణపడి ఉన్నాను. చాలా థ్యాంక్స్ సార్. అలాగే వైకే ట్రస్ట్కి కూడా చాలా థ్యాంక్ యూ. అలాగే మా చెల్లి గురించి కూడా చెప్పాలంటే, మా చెల్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫీజు కూడా సార్ చెల్లించారు. ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతుండగా నీట్ లాంగ్ టర్మ్కి తనకు సారే ఫీజు మొత్తం చెల్లిస్తాను హామీ ఇచ్చారు. మొన్న రీసెంట్గా పోయిన నెలలో 40,000 దాకా సారే ఫీ అనేది చెల్లించారు. నా పేరు సలగుణరాజ్. నేను నల్లచెరువు ఏరియాలో గుంటూరులో ఉంటున్నాను. అయితే ప్రజెంట్ నేనైతే మా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సాయిరామ్ సార్ కానీ లేదా వైకే ట్రస్ట్ కానీ నాకు ఎలా తెలుసు అంటే, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మా చెల్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంది. అయితే దాన్ని సెయింట్ ఆన్సీస్ కాలేజ్ చదివినప్పుడు వాళ్ళ సార్ ఎవరైతే ఉన్నారో వైకే ట్రస్ట్ గురించి ఇలా స్కాలర్షిప్ ఇస్తారని చెప్పేసి మా చెల్లికి చెప్పారనమాట. సో నేను సెకండ్ ఇయర్లో ఉన్నాను. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్స్ వచ్చినాయి. నేను స్కాలర్షిప్ తీసుకుందామని చెప్పేసి వైకే ట్రస్ట్ దగ్గరికి వెళ్దాము, సాయిరామ్ సార్తో కలుద్దాము అని చెప్పేసి మేము అనుకున్నాము. సో అలాగా మేము కాంటాక్ట్ అయ్యి వాళ్ళ సార్తో కాంటాక్ట్ అయ్యి మేము వైకే ట్రస్ట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే, మేము వైకే ట్రస్ట్ ఏదైతే ఫామ్ ఉందో ఆ ఫామ్ అంతా ఫిల్అప్ చేసాము. అప్పుడైతే సాయిరామ్ సార్తో మేము మాట్లాడలేదు, కానీ మేము ఆ ఫామ్ ఫిల్అప్ చేసేసి ఆ ఇయర్ మాత్రం నేను ఒక్కడనే స్కాలర్షిప్ తీసుకోవడం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ తర్వాత ఎప్పుడైతే మా సైడ్ సెకండ్ ఇయర్కి వచ్చింది, నాది సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్లో కూడా నాకు 95% వచ్చింది. సో ఆ 95%తో నేను మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా స్కాలర్షిప్ తీసుకుందాం అని చెప్పేసి మరలా వైకే ట్రస్ట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏమైందంటే, అప్పుడు అక్కడ సాయిరామ్ సార్ ఉన్నారు. సాయిరామ్ సార్ ఉండి అక్కడున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడుతూ జరిగింది. అప్పుడు మేము నిలబడి ఉన్నాము. మేము సార్తో మాట్లాడదాము, సార్ని విష్ చేద్దామని చెప్పేసి మేము అక్కడ ఉంటే, అప్పుడు సార్ మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చి, చెప్పండి అమ్మా ఏంటి అని అడిగితే, మేము మా అమ్మగారు సార్తో మాట్లాడడం జరిగింది. మా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ ఫీజు గురించి, అలాగే మా కాలేజ్ సర్టిఫికెట్స్ నా కాలేజ్ సర్టిఫికెట్స్ కావాలి సార్, ఇలా కాలేజ్ ఫీజు కట్టాలి, కొంత అమౌంట్ 11,000 దాకా కట్టాల్సి ఉంది అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. సార్ వెంటనే రియాక్ట్ అయ్యి, ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నానమ్మా, బాబు సర్టిఫికెట్స్ మాత్రం ఖచ్చితంగా ఇప్పిస్తాను మీకు అని చెప్పేసి అన్న జరిగింది. వెంటనే వాళ్ళ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, మా కాలేజ్ ఏదైతే ఉందో కాలేజ్ ప్రిన్సిపల్ కాంటాక్ట్ అయ్యి, అలాగే వైకే ట్రస్ట్ నుంచి మేము కాంటాక్ట్ అవుతున్నామండి మీతో, మీ బాబు చదువుతున్నాడు, తనకి సర్టిఫికెట్స్ మొత్తం ఫీజు మొత్తం చెల్లిస్తాం మేమే అని చెప్పేసి అని 11,000 కూడా వెంటనే మా కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్కి, ఉన్న క్లర్క్స్ వాళ్ళకి సెండ్ చేయడం జరిగింది. అక్కడ కాలేజ్ అమౌంట్ మొత్తం పే చేస్తాము ఆ ఇయరే. ఫస్ట్ ఇయర్ కూడా ఏం పే చేయకుండానే డైరెక్ట్ సెకండ్ ఇయరే మొత్తం ఫీజు మొత్తం పే చేసాము. పే చేసినప్పుడు మా సర్టిఫికేట్స్ మా చేతికి వచ్చినాయి. తర్వాత డిగ్రీలో జాయిన్ అవ్వాలి. డిగ్రీలో జాయిన్ అయినప్పుడు ఏమైందంటే, మరలా మేము సాయిరామ్ సార్ దగ్గరికి వెళ్ళాము. సాయిరామ్ సార్ని ఇలా కాంటాక్ట్ అయ్యి, సార్ బాబు డిగ్రీలో జాయిన్ అవ్వాలి మా అమ్మగారు మాట్లాడితే, అప్పుడు వెంటనే విజ్ఞాన్ కాలేజ్ రిఫర్ చేశారు సారు. సో నేను విజ్ఞాన్ కాలేజ్లో చేరడం జరిగింది. విజ్ఞాన్ కాలేజ్లో చేరాను. అక్కడ కూడా బీకామ్ కంప్యూటర్స్ తీసుకున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా నాకు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ సంవత్సరం నేను మరలా ఎప్పుడైతే వైకే ట్రస్ట్ దగ్గరికి వెళ్ళి స్కాలర్షిప్ తీసుకోవాలో, అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ పిల్లల భవిష్యత్తు కూడా నేను చూసుకుంటానని చెప్పేసి సాయిరామ్ సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. నా చదువు కానీ మా చెల్లి చదువు అది కానీ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు సారే బాధ్యత తీసుకుంటారని చెప్పేసి సార్ చెప్పారు.
అలాగే ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫీ మొత్తం ఏదైతే ఉందో ఆ ఫీ కూడా మొత్తం సారే చెల్లించారు. అలాగే నాకు మంచి ధైర్యం, మా కుటుంబానికి కూడా మంచి ధైర్యాన్ని ఇచ్చారు సారు. ఇంకా సార్ లాగే మేము కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలని, అలాగే సార్ లాగే మేము కూడా అనేక మందికి హెల్ప్ చేయాలని చెప్పేసి సార్ మాకు చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు కూడా నీకు పార్ట్ టైం జాబ్ ఇస్తాను, నువ్వు కష్టపడి చక్కగా నువ్వు సంపాదించుకోవచ్చు, ఒక పక్కన చదువుతో పాటు ఒక పక్కన సంపాదించుకోవచ్చు అని చెప్పేసి సార్ నాకు ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ల్యాప్టాప్ కూడా నాకు సార్ ఇచ్చారు. సో నేను సార్కి ఎంతో రుణపడి ఉన్నాను. చాలా థ్యాంక్స్ సార్. అలాగే వైకేఆర్ ట్రస్ట్కి కూడా చాలా థ్యాంక్ యూ. అలాగే మా చెల్లి గురించి కూడా చెప్పాలంటే, మా చెల్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫీజు కూడా సారే చెల్లించారు. 19,000 దాకా మొత్తం సారే చూసుకున్నారు. అలాగే ఇప్పుడు తను MBBSకి ప్రిపేర్ అవుతుండగా నీట్ లాంగ్ టర్మ్కి తనకు సారే ఫీజు మొత్తం చెల్లిస్తాను హామీ ఇచ్చారు. మొన్న రీసెంట్గా పోయిన నెలలో 40,000 దాకా సారే ఫీ అనేది చెల్లించారు. దాంతోపాటు మా చెల్లి చదువు అయ్యేంత వరకు, తన MBBS డాక్టర్ అయ్యేంత వరకు కూడా మా చెల్లి చదువు బాధ్యత మొత్తం కూడా సారే తీసుకుంటారని చెప్పారు. అలాగే నాకేదైతే ఉందో నాకు కూడా పార్ట్ టైం జాబ్ ఇవ్వడం జరిగింది. ల్యాప్టాప్ ఇచ్చారు. ల్యాప్టాప్ ద్వారా పార్ట్ టైం జాబ్ చేసుకో అని చెప్పేసి అన్నారు. నువ్వు కూడా చదువుతో పాటు తిరిగి సంపాదించుకోవచ్చు అని కూడా చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్. అలాగే సార్ టీం కూడా మాతో కోఆర్డినేట్ అయ్యి ల్యాప్టాప్ ఇవ్వడం కానీ, ప్రతిసారి ఫోన్ చేసి అడ్రస్లు ఇవన్నీ అన్నీ కూడా బాగా కనుక్కొని మా దగ్గరికి వచ్చి కాంటాక్ట్ అయ్యి మాకు ల్యాప్టాప్ ఇవ్వడం కూడా జరిగింది. సో సార్ యొక్క టీంకి అలాగే సార్కి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. Thank you sir, thank you so much for giving this award to me. Thank you YKR. Thank you YKR Scholarships India. Thanks for helping Sairam sir, and also thanks for YKR team. And thanks for YKR Trust and Sairam sir.